హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. సోషల్ మీడియాలో ఒక లెటర్ చాలా సర్క్యులేట్ అవుతుంది. గత 2-3 రోజులుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించి కొన్ని వీడియోలు బయటికి రావడం, దానికి సంబంధించి ఆయన స్పందిస్తూ ఆయన కూడా దాని మీద కొన్ని కామెంట్లు చేయటం, ఆ కామెంట్లని ఆయన సమర్థించుకుంటూనే వీడియోలో ఉన్నది నేనే అని ఆయన కన్ఫర్మ్ చేస్తూనే, కానీ నా వీడియోని కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారు, ఆ మార్ఫింగ్ చేసేటువంటి గాడిదలకి సరిగ్గా వాటిని మార్ఫింగ్ చేయటం కూడా రాలేదు అనేటువంటి కామెంట్లు సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడిస్తూ, ఆ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గత 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, వస్తూ వెళ్తూ ఉండేటువంటి ఆ పరిచయాలు ఉన్నాయి. అలాంటప్పుడు తప్పేంటి? నేను ఆ వీడియోని చాలా సార్లు చూశాను, దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. దీనిని ఇలాంటి వీడియోలు ఏ విధంగా రిలీజ్ చేస్తారు? ఇలాంటి వీడియోలు అడ్డు పెట్టుకుని ఏదో చేయాలని చూస్తే, రాజకీయంగా ఏదో చేయాలని చూస్తే నేను ఆ రకంగా బెదిరేటువంటి వ్యక్తిని కాదు అంటూ, నేను మీడియా వ్యక్తినే, నాకు ఏ విధంగా చేయాలో నాకు తెలుసు, నేను మీడియాలోనే ఉన్నాను అని ఆయన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్లు చేస్తూ, చూసుకున్నాం ఎక్కడ తగ్గేది లేదు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదా అంతకుముందు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మద్రాసులో మీరు చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బయటపడతాను అని ఇన్ని కామెంట్లు చేశారు. అంటే ఆ వీడియోలో ఉన్నది నేనేనా అని ఒప్పుకుంటున్నారు, కానీ కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారు అని ఒప్పుకుంటున్నారు. మార్ఫింగ్ చేసినటువంటి ఆ గాడిదలు సరిగ్గా చేయలేదు అనేటువంటి కామెంట్లు కూడా ఆయన చేస్తున్నారు. ఆ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గత 30 సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి, వచ్చి వెళ్ళే అంత చనువు ఉంది, మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము, అయినా ఆ వీడియోలో ఉన్నదేందో తప్పేందో నాకైతే అర్థం కాలేదు అన్నటువంటి కామెంట్లు చేసినటువంటి నాయుడు గారు, ఆ వీడియోలో ఉన్నది నేనే, ఆ వీడియో అలా ఉంటే తప్పేంటి, దాంట్లో మీకు కనిపించిన తప్పేంటి అని ఆయన క్వశ్చన్ మార్క్ వేస్తూ కూడా నేను ఎక్కడ తగ్గను అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అంటే వీటన్నిటికి మించి నాకు హైదరాబాద్ లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారాన్ని నేను హ్యాపీగా చేసుకోగలను, కానీ నేను ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ తిరుమలలో వచ్చి కూర్చోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటూ ఆయన ఇలాంటి కామెంట్లు కూడా చేయటం చాలా మందికి అర్థం కాని క్వశ్చన్గా మిగిలిపోయినటువంటి కామెంట్లు చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. మీకు తిరుమలలో వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేకపోతే, తిరుమలకు వచ్చి కూర్చునేటువంటి పని మీకు లేకపోతే, ఆ పని మీది కాకపోతే, దానికి చైర్మన్ పదవి తీసుకుని పోయి అక్కడి వరకు కూర్చొని అక్కడ చేయాల్సినంత అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మార్ఫింగ్ చేశారు, ఇటువంటి రాజకీయాలకి నేను భయపడేవాడిని కాదు, ఎక్కడ దాకైనా నేను పోతాను, దీన్ని హై లెవెల్కి తీసుకెళ్తాను, ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళు గతంలో మద్రాసుకి వెళ్ళి ఏం చేశారో ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీడియా వ్యక్తినే, నా దగ్గర సీనియర్ ప్రజెంటర్స్ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో కూడా నాకు తెలుసు, మిమ్మల్ని మీ వీడియోలు ఏ విధంగా బయట పెట్టాలో కూడా నాకు తెలుసు. ఇంతటితో ఆగను. ఎవడు పడితే వాడు వచ్చి రాజీనామా చేయాలి అంటే మీలాగా రాజీనామా చేసే వ్యక్తిని కాదు నేను. ఈ జాబ్ ఏమన్నా నీ అయ్యే జాగిరా, నాకేమన్నా నీ అయ్యే, నువ్వేమన్నా నన్ను జాబ్ లో పెట్టావా, నువ్వు చెప్తే నేను రాజీనామా చేయటానికి అనేటువంటి కామెంట్లు కూడా కరుణాకర్ రెడ్డి గారి మీద గట్టిగానే సంధించారు బిఆర్ నాయుడు గారు. వీటన్నిటికీ మించి ఈ బాల్ నేను రాజీనామా చేయాలా వద్దా అని చెప్పాల్సింది మీరు కాదు, మీరు చెప్తే రాజీనామా నేను చేయాల్సిన అవసరం నాకు లేదు, చెప్పాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ బాధ్యతని, ఈ పదవిని నాకు అప్పచెప్పింది, ఈ పదవిలో నన్ను కూర్చోబెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయమని చెప్తే అప్పుడు నేను రాజీనామా చేస్తానేమో, చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, కరుణాకర్ రెడ్డి గారు కాదు. కరుణాకర్ రెడ్డి గారు చెప్తే రాజీనామా చేయాల్సినంత అవసరం నాకు లేదు, మీలాగా అనగానే రాజీనామా చేయాల్సిన అవసరం చేసేంత పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీ గారు, ఆనాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, ఆయన మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు ఇటువంటి కామెంట్లే, ఇటువంటి ఆరోపణలే మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారి మీద రావటం, దానికి ఆయన స్పందించినటువంటి విధానం, ఆ వీడియో కరెక్టే అని ఆయన ఒప్పుకుంటున్నారు, ఆ వీడియోలో ఉన్నది నేనే ఒప్పుకుంటున్నారు, కానీ 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొన్ని
ఫోటోలు తీసుకొచ్చి మిక్స్ చేశారు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి దాంట్లో మధ్యలో ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వీడియో అమాంతం చూస్తే ఆ వీడియోలో ఉన్నది నేనే ఒప్పుకుంటున్నప్పుడు ఇంక మధ్యలో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? ఒకవేళ మార్ఫింగ్ చేయడానికి వస్తే 20 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి ఫోటోలు దాంట్లో పెట్టి మార్ఫింగ్ చేశారు అంటే 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాయుడు గారికి ఇప్పుడు ఉన్నటువంటి నాయుడు గారికి దాంట్లో ఉన్నటువంటి నాయుడు గారికి అన్ని ఆయన ఒప్పుకుంటూనే వాటి మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు, చేసే వ్యక్తిని కాదు అని చెప్తున్నారు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని చాలా కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈవెన్ ఒకవేళ రాజీనామా చేయాల్సి వచ్చినా రాజీనామా చేయమని చెప్పాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తే నేను ఆలోచన చేస్తాను, ఆయన చెప్తే ఒకవేళ నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తాను, మీరంతా ఎవరు నన్ను ప్రశ్నించడానికి అనేటువంటి కామెంట్లే నాయుడు గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక లెటరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటంటే ఆ లెటర్ యొక్క సారాంశం, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరబుల్ చైర్మన్ టీవీ5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయినది. అంటే ఇది ఇప్పుడు రాసినటువంటి లెటర్ కాదు, ఇది గతంలోనే రాసినటువంటి లెటర్. దాదాపుగా ఒక 2 సంవత్సరాలకు బిఫోర్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే రాసినటువంటి లెటర్ ఇది. నా పేరు అక్కడ పేరు బ్లర్ చేశారు. వయసు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ, అలా తండ్రి గారి పేరు కూడాను బ్లర్ చేయడం జరిగింది. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబంలో అయినప్పటికీ మా నాన్నగారు తెనాలిలో టౌన్ హెడ్ కర్ణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ లోనే స్థిరపడ్డాము. ప్రస్తుతం మేము హైదరాబాద్ లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వల్ల సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అని నాకు అర్థం అయ్యేసరికి ఏళ్లు గడిచిపోయాయి. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంలో పోరాడుతూ బ్రతుకుతోంది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందులకు ఖర్చులకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు, అనుమానం. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, L అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవరికి ఏమి చెప్పుకోకుండా రోడ్న పడకుండా గడుపుతూ వస్తున్నాను. శిక్షిస్తాడు అనుకుని అన్నింటికి సర్దుకుని పోయాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూ వస్తున్నారు. ఒకే వ్యక్తి వేరు ప్లేస్లలో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ ఆర్ ఎంపీ రాజ్యసభ అవుతాను అని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ లెటర్ రాసింది నాటి మాజీ సీఎం ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే కాపీ టు నారా లోకేష్ గారు,
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కాపీ ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారికి కాపీ పంపిస్తున్నాను. ఇది బిఆర్ నాయుడు గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అనేది. ఈ లెటర్ గతంలో రాసిందేమో అది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చిందంటే బిఆర్ నాయుడు గారి మీద కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి ఆయన వివరణలు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఈ వివరణల నేపథ్యంలో ఇప్పుడు ఈ లెటర్ కూడా బయటికి రావడం జరిగింది. యాక్చువల్లీ నిన్న మొన్న వేరే లేడీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అనేటువంటి విషయాలు కూడా కొన్ని మా దృష్టికి వచ్చాయి, మా ఛానల్ దృష్టికి వచ్చాయి. అయితే లాస్ట్ మినిట్ లో ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవడం కూడా జరిగింది అనేటువంటి సమాచారం కూడా వచ్చింది. మేబీ మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న తర్వాత వారి మీద ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా, ఎందుకు మరి ఆ ప్రెస్ మీట్ మళ్ళీ అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళా ఇంకొక సమయాన్ని చెప్తాము అనేటువంటి కామెంట్లు వచ్చే తప్ప ఎప్పుడు ఏంటి అనేది ఇంతవరకు మరి వేరే సమాచారం లేదు. క్యాన్సిల్ అయినటువంటి సమాచారం వరకు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంటుందా ఉండదా ఏంటి అనేది మళ్ళా ఒకవేళ ప్రెస్ మీట్ వరకు వెళ్తే అప్పుడు మళ్ళీ దాని మీద సమాచారం వస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఓన్లీ క్యాన్సిల్ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే మన దగ్గర ఉంది. ఇటువంటి లెటర్ ఇప్పుడు బయటికి రావడం గల కారణాలు, ఈ లెటర్ ద్వారా ఇంకా ఏమైనా బిఆర్ నాయుడు గారి మీద ఇంకొన్ని అభియోగాలు మోపొచ్చు అని చూస్తున్నారా, లేదు ఈ లెటర్ ముందుగానే చంద్రబాబు నాయుడు గారికి చేరుంటే ఇవన్నీ పట్టించుకోకుండా నాకు టిటిడి చైర్మన్ లేదా రాజ్యసభ నుంచి ఎంపీ అవుతాననేటువంటి ప్రగాఢ నమ్మకం అతనికి ఏ విధంగా ఉంది, ఆ రెండిట్లోనే ఒకటి టిటిడి చైర్మన్ పదవిని ఏ విధంగా తెచ్చుకోగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే అయితే ఇది లేకపోతే అదేనటువంటి హామీలు ఇచ్చారా, ఆ హామీనే ఆయన ప్రచారం చేసుకున్నారా, ఒకవేళ అలా ప్రచారం చేసుకున్నా కూడా ఇటువంటి దగ్గర వ్యక్తులతో అయితేనే తప్ప నార్మల్ గా ప్రతి ఒక్కరితో ఆ రకమైనటువంటి ప్రచారం చేసుకోరు కదా. సో ఆ అధికారంలోకి రావడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం, అతి కొద్ది రోజులకే బిఆర్ నాయుడు గారు టిటిడి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచక జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇలాంటి లెటర్లు కావచ్చు, మరి ఇవి ఎటువంటి పరిస్థితులకి దారితీస్తాయని కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఫేకా రియలా అనేది కూడా నాకు సంబంధం లేనటువంటి అంశం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తని, లెటర్ ని మాత్రమే తీసి నేను చదవడం జరిగింది. ఆ లెటర్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఆ లెటర్ కూడా చూడొచ్చు. బట్ ఇవి సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి వార్తలు మాత్రమే. వీడియోలు కూడా కొన్ని అలాగే సోషల్ మీడియాలో రన్ అయ్యాయి. దానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇంకా అది బెదిరింపులా లేకపోతే చూసుకుందాం ఎంతవరకైనా అనేటువంటి తెగింపు మాటలా ఏందనేది పక్కన పెడితే వచ్చినటువంటి వీడియోలకి ఆయన సమాధానం ఇచ్చుకోవడం కూడా జరిగింది. అలాగే లెటర్ కూడా ఒకటి సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మరి ఇలాంటి లెటర్లకి ఆయన ఎటువంటి కామెంట్ చెప్తారు, ఇది లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ లెటర్ రాసినటువంటి ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా, ఎందుకంటే ఇట్లు అని చెప్పి సిగ్నేచర్ ని కూడా బ్లర్ చేయడం జరిగింది. పైన నేను అన్న దగ్గర ఆవిడ పేరు, డాక్టర్ ఆఫ్ దగ్గర వాళ్ళ తండ్రి గారి పేరు కూడా బ్లర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ పేర్లు చదవడానికి చెప్పడానికి కుదరదు. కాబట్టి మరి ఇటువంటి లెటర్స్ బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయంటే అది కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించే అవకాశం ఉందా, లేదు నాయుడు గారు మరలా ఇంకో ప్రెస్ మీట్ ఇలాంటి లెటర్లను ఖండించే అవకాశం ఉందా, ఎంతవరకు ఇష్యూ వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.